ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూపర్ నాన్న. ఆ శంకర్ గాడు చాలా తెలివిగా సత్యవత్తోనే పని పూర్తి చేయించాడు. అవునమ్మా, ఇప్పుడు ఎలా షూటింగ్ చేస్తారో చూద్దాం. లెన్స్ కనపడకపోవడం ఏంట్రా? ఇప్పుడు మరి షూటింగ్ ఎలా చేస్తాం? లెన్స్ బాక్స్ పోవడం ఏంటి? మైథిలి, నీకు ముందు నుండి చెప్తున్నాను, ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని. అత్తయ్య అది అసలు పని మీద శ్రద్ధ ఉంటేనే కదా. త్రిష, కొంచెం కంట్రోల్లో ఉండు. అంటే అంటున్నానని ఫీల్ అవుద్దండి. కెమెరా పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. మైథిలి, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. షూట్ అస్సలు ఆగకూడదు. రాహుల్, ఇప్పుడేం చేద్దాం? నో ప్రాబ్లం వదినా. కెమెరాకు ఒక లెన్స్ ఉంది కదా, దాంతో కంటిన్యూ చేద్దాం. చిన్న, నువ్వు కెమెరా స్టార్ట్ చేయి. ఓకే అన్నా. అమ్మయ్యా, ప్రోగ్రామ్ అయితే ఆగట్లేదు. సరే, నెక్స్ట్ పొదుపు కదా, స్టార్ట్ చేద్దాం మైత్రి. అమ్మా, లెన్స్ బాక్స్ కొట్టేసిన ఉన్న లెన్స్తో పని కాని చేసేటట్టున్నారమ్మా. ఇప్పుడేం చేద్దాం? శంకర్ గాడికి ఆల్రెడీ ప్లాన్ చెప్పాం కదా, వాడే చూసుకుంటాడులే. నెక్స్ట్ పొడుపు కదా, మనమే స్టార్ట్ చేద్దాం. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే లడ్డు, అష్టరోగాల్ని ఆపగలిగే లడ్డు, అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్న లడ్డు. ఏంటా లడ్డు? నువ్వుల లడ్డు. కరెక్ట్. చూలింతకు బాలింతకు బలాన్నిచ్చేది, కడుపులో బిడ్డని భీముళ్లాగా బలంగా మార్చేది. ఏంటది? చలివిడే. ఇప్పుడు ఒక పొడుపు కథ రామయ్య తాత చెప్తారు. సంపూర్ణ ఆరోగ్యానికి ఏమైంది? ఏంటా సౌండ్? అన్నా, లెన్స్ పగిలిపోయానా? అన్నా, లెన్స్ మీద ఎవరో రాయితో కొట్టారనా? అన్నా, అతను ఎవరో లెన్స్ పగలగొట్టి పారిపోతాడనా? ఏమండి? రేయ్ ఆగరా, రేయ్ ఆగరా. అమ్మా, మనం వచ్చిన పని పూర్తయింది. వీళ్ళు షూట్ చేసిన అవుట్పుట్ మొత్తం నా దగ్గరే ఉంది. ఇక సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేరు. పబ్లిసిటీ ఎలా ఇస్తారో మనం చూద్దాం. అంతేకాదు, పొరపాటున క్లయింట్స్ వచ్చినా వాళ్ళకు కూడా వీడియో చూపించలేరు. అవునమ్మా, మన ప్లాన్ సక్సెస్. రేయ్ ఆగరా, ఆగు. రేయ్ ఆగరా, ఆగు. ఎందుకురా లెన్స్ పగలగొట్టావు? నా వెనకాల పడతారేంది? నేనేం చేశాను? హే, లెన్స్ పగలగొట్టింది కాకుండా ఏం చేశానని అడుగుతున్నావా? రేయ్ చెప్పరా, చెప్పు. ఆగండి, ఆగండి, ఆగండి. నన్ను కొడతారేందన్నా? లెన్స్ పగిలిపోతే నాకేం సంబంధం? కరెక్ట్. వాడు లెన్స్ పగలగొట్టాడనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? అవసరం లేదు. నిజంగా వీడు ఏ తప్పు చేయకపోతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతాడు? అరే, నాకు ఫోన్ వచ్చిందన్నా, గందుకే ఊరికొచ్చినా.
అర్థమైంది మందాకిని, మా వీడియో ప్రోగ్రాం నాశనం చేయడానికి వీడితో లెన్స్ పగలగొట్టించావని. చెప్తాను. ఈ వనభోజనాల కార్యక్రమానికి ఈ వెధవ మందు బాటిల్ చికెన్ తీసుకొచ్చాడు. పరమ పవిత్రమైన గుడి దగ్గరికి మందు బాటిల్ చికెన్ తీసుకొస్తావా? నీలాంటి వాడిని ఏం చేసిన పాపం లేదు. ఏమండి, వనభోజనాల కార్యక్రమానికి టైం అవుతుంది, పదండి. రేయ్ పోరా. సర్లే, ఇక్కడ తాకపోయినా తర్వాతైనా తాగొచ్చు. జస్ట్ మిస్. అయినా సరే వేరే రీజన్ మీద కుమ్మారు. అన్నా చిప్పు కనిపించట్లేదన్నా. చిప్ కనిపించట్లేదా? సరిగ్గా చూసావా? సరిగ్గానే చూసా అన్నా, కనిపించట్లేదు. ఎవరో కొట్టేశారు. అంటే చిప్పిపోతే ఇప్పటిదాకా షూట్ చేసిందంతా గోవిందా గోవిందా. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఎంతో కష్టపడి వీడియో షూట్ చేసినా దాన్ని క్లయింట్స్కి చూపించుకునే అవకాశం కానీ సోషల్ మీడియాలో పెట్టుకునే అదృష్టం కానీ లేవు. అవునన్నా, వీళ్ళు షూట్ చేసినా పాపం ఫలితం లేకుండా పోయింది. అంతా ఈ మైథిలి వల్లే జరిగింది. అత్తయ్య, నేనేం చేశాను? నువ్వేం చేస్తావో నాకు తెలీదు మైథిలి. ఈ వీడియో షూట్ అవ్వాలి, వచ్చే క్లయింట్స్ కి ఆ వీడియో చూపించాలి. లేదంటే నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటమ్మా ఇదంతా? ఇంత కష్టపడి చేసినా ఫలితం లేకుండా పోయింది. మీరేం భయపడక్కర్లేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. ఉత్తమ్ గారు, నాకు తెలిసి ఆ తల్లి కొడుకులు ఇద్దరు ఏదో చేసుంటారు. అవును మైథిలి, నాకు అదే అనుమానం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. వాళ్ళు మనల్ని దొంగ దెబ్బ కొడితే మైథిలి వాళ్ళని చావు దెబ్బ కొట్టబోతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.